అందరికీ నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మంగళవారం యూపీలో అఘోరీతో పాటు ఇటీవలే తనను పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరిని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. పూజల పేరుతో 10 లక్షలు తీసుకుని మోసం చేసిండని, మరో 5 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఓ మహిళ ఫిబ్రవరిలో మొకిలా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు అఘోరిపై చీటింగ్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు అఘోరి యూపీలో ఉన్నట్లు గుర్తించి అక్కడికెళ్లి పట్టుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన ఆ తర్వాత మొకిలా పోలీసులు దాదాపు 2 గంటల పాటు అఘోరిని ప్రశ్నించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా అక్కడ హై డ్రామా నడిచింది. తన తరఫున వాదించడానికి లాయర్లు లేరని, తనకు అంత స్తోమత లేదని అఘోరి న్యాయమూర్తికి తెలిపింది. దీంతో కోర్టు తరఫున ఒక అడ్వకేట్ ను కేటాయించారు. ఆ తర్వాత లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అరెస్ట్ అయిన తర్వాత స్పందించిన లేడీ అఘోరి సంచలన కామెంట్లు చేసింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కోర్టుకు సహకరిస్తున్నానని చెప్పింది. కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? అయితే జైలుకు వెళ్లినా కూడా తన భార్య వర్షిణితోనే ఉంటానని తేల్చి చెప్పిందంట. కొంతకాలంగా అఘోరి వర్షిణిల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తమ కూతురుని మాయ మాటలతో లోబరుచుకుని కేదార్నాథ్ తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వర్షిణి కుటుంబం ఆరోపిస్తోంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. తమను ఎవరైనా అరెస్ట్ చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ ఈ జంట ఆ మధ్యన ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే బెయిల్ కోసం త్వరలోనే పిటిషన్ ఫైల్ చేస్తానని అఘోరి తరఫు లాయర్ ప్రకటించారు. మరోవైపు అఘోరిని ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అఘోరి జైలుకు వెళ్లడంతో వర్షిణి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారి ఎటు వెళ్లాలో తెలియక దిక్కుదోచని స్థితిలో పడింది. అయితే ఇది ఎంతవరకు మెచ్యూర్డ్ గానైతే నాకు అనిపించడం లేదు. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.